హలో గాయ్స్, హాయ్. నేను మీ ప్రభా. మీకోసం ఒక మంచి వీడియో తీసుకొని వచ్చా. మీరు మన ఇళ్ళల్లో కూరలలో వేస్తాం కదా, ఉల్లిగడ్డలు చూసే ఉంటారు కదా. ఆ ఉల్లిగడ్డలకు సంబంధించి ఉల్లి నారు ఎలా ఉండిద్దా అనేది ఎవరికి తెలియదు. ఉల్లిగడ్డలు అంటే తెలుసు గాయ్స్. మీకు ఇప్పుడు ఉల్లి నారు చూపిస్తా చూడండి. అది అక్కడ జనాలు పీకుతున్నారు కదా, ఆ జనాలు కూర్చొని దగ్గర ఉల్లినారు అది కనిపిస్తుంది కదా, గడ్డి లెక్క. అది పీకేసి కట్టలు కడతారు అన్నమాట. ఇది ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఒక కట్ట తీసి. ఇదిగో ఫస్ట్ ఉల్లి విత్తనాలు తీసుకొని వచ్చి ఇదిగో ఇలా పోస్తారు. అది అక్కడ కనిపిస్తుంది కదా పొలంలో, చిన్న చిన్న గడ్డి లెక్క. అలా వరుసగా 2-3 బాక్సులలో పోస్తారు. పోసిన తర్వాత ఇది ఇలాగైతే పండిద్ది. ఉల్లి విత్తనాలు తీసుకొని వచ్చి చల్లి పొలంలో ఒక నెల ఉన్న తర్వాత, ఒక నెల తర్వాత ఇలా ఉల్లి నారు తయారవుద్ది. ఉల్లి నారు తయారైన తర్వాత ఇందులో ఇక్కడ చూస్తున్నారా, చిన్న చిన్నగా ఉల్లిగడ్డ వచ్చేసింది. ఈ ఉల్లి నారుని తీసుకెళ్ళి ఇంతవరకు కట్ చేస్తారు. ఇంతవరకు కట్ చేసి వేస్టేజ్ కొసలు పడేసి ఈ చిన్న మొక్కను అనేది ఇలా నాటుతారు అన్నమాట పొలంలో. ఇది ఇలా నాటేస్తారు. ఈ చిన్న మొక్కని ఇలా నాటేసి దానికి మందు కొట్టి తర్వాత అది ఉల్లిపాయగా తయారైద్ది. ఒక 2 నెలలకి 3 నెలలకి. అది చూస్తున్నారు కదా, అలా నాటాలి. ఇంత మొక్కనే నాటేది, మిగతాది కట్ చేసేస్తారు పైన కొసలు. ఉల్లినార అయితే మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా, కొంచెం ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్లో పెట్టండి. ఉల్లినార అయితే అలా ఉండిద్ది. కట్టలు కట్టేసి ఇలా ఆటోకి వేసుకొని ఉల్లినార మొత్తం ఇలా ఆటోలో వేసుకొని తీసుకొని వెళ్తారు. చూశారు కదా, ఉల్లినార అంటే అలా ఉంటుంది. ఈ ఉల్లినార తీసుకెళ్ళి పొలంలో నాటుతారు. మళ్ళీ దాన్నే ఉల్లినారు వేయటము అంటారు. కూలోళ్ళు కొంతమంది అంటారు కదా, ఉల్లినార వేయటానికి వెళ్తున్న పనికి అని. అది ఎలాగో మీకు నారేసేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఇక్కడ ఈ ఉల్లినార తీసుకెళ్ళి అక్కడ పొలంలో నాటేటప్పుడు అక్కడ ఒక వీడియో తీసి చూపిస్తా మీకు. అంటే ఉల్లినార అంటే ఈ పల్లెటూర్లలో అందరికీ తెలుసు, కానీ కొంతమంది టౌన్లో ఉండే వాళ్ళకి ఉల్లి నారు అంటే ఉల్లిగడ్డలు అంటే తెలుసు, కానీ ఉల్లి నారు, ఉల్లి విత్తనాలు చల్లి నారు వచ్చిన తర్వాత ఆ నారును మళ్ళీ కూలోళ్ళం పెట్టి పీకిచ్చి మళ్ళీ ఆటోకి వేసుకొని పోయి పొలంలో నాటేది ఎవరికి తెలియదు. అది ఆయన గంపలో తెస్తున్నాడు చూడాలి, అది ఇచ్చి ఆటోలో వేస్తారు. మీకు చూపిస్తా నెక్స్ట్ వీడియోలో.